రాజధానిలో గవర్నమెంట్ కాంప్లెక్స్లు కట్టిన చోట భారీగా వర్షపు నీరు చేరింది. ఐకానిక్ టవర్ దగ్గర ఓ ప్రాంతంలో నీరు నిలిచిపోయింది. భారీ వర్షాలతో తుళ్లూరు దగ్గర ఉన్న వాగులోంచి నీళ్లు ఐకానిక్ టవర్ వద్దకు చేరుతున్నాయి. హై క్వాలిటీ మోటార్లతో నీటిని తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. వెల్కమ్ టు తెలుగు ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఆంధ్రాలో కూడా స్కూల్తో సహా ఆఫీసులకు అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ కళ్ళు మళ్ళీ అమరావతి మీద పడ్డాయి. ఎందుకంటే పోయినసారి ఇలాగే రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడినప్పుడు అమరావతి మునిగిపోయింది అని చెప్పనని వైసీపీ వాళ్ళు వాదన చేస్తే అమరావతి ఏం మునగలేదు, అంతా బాగానే ఉంది అని చెప్పనని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకొక వాదన చేశారు. సో ఇప్పుడు అమరావతి అన్నది మునిగిందా మునగలేదా అని చెప్పనని మళ్ళీ ఇంకొక పెద్ద డిబేట్ కింద తయారైంది. అటు సాక్షి మీడియాతో పాటు ఎన్టీవీ మీడియా అమరావతి నిన్న మొన్న కురిసిన భారీ వర్షాల వల్ల మునిగిపోయింది, నిర్మాణ పనులు ఆగిపోయినాయని చెప్పనని రిపోర్ట్లు పబ్లిష్ చేస్తే ఇవాళ మటుకు ఆంధ్రజ్యోతిలో ఏమొచ్చింది అని చెప్పి చూస్తే అమరావతి సురక్షితంగా ఉంది అని చెప్పనని ప్రభుత్వ అనుకూల మీడియా అయిన ఆంధ్రజ్యోతి రాసింది. సురక్షితంగా అమరావతి, భారీ వర్షాల ప్రభావం అంతంతే, యథాతథంగా సాగుతున్న రాకపోకలు, కొనసాగుతున్న రాజధాని నిర్మాణ పనులు, వర్షాలకు రాజధాని మునిగిపోయిందంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. ఇది బేసిక్గా ప్రభుత్వ పాంప్లెట్ పత్రిక అయిన ఆంధ్రజ్యోతి చెబుతున్న మాట. ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పేది ఏంటి అని అంటే, సోషల్ మీడియాలో జగన్ రోత పత్రికలన్నీ కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పి విష ప్రచారం చేస్తున్నాయి, అలా ఏం లేదు, అంతా బాగానే ఉంది అని చెప్పనని చెప్తుంది. ఇక వీళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, రాజధాని నిర్మాణ పనులు కూడా జరుగుతున్నాయి, రాజధాని పరిధిలో ఉన్న కృష్ణాయపాలెం, మందడం, నేలపాడు, లింగాయపాలెం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు, ఉద్దండరాయనపాలెం ఏవైతే 28 గ్రామాల్లో ముఖ్యమైన గ్రామాలు ఉన్నాయో, ఎక్కడైతే సిఆర్డీఏ కార్యాలయం కానీ మిగతాయి కానీ నిర్మాణం జరుగుతున్నాయో అన్ని ప్రాంతాలు అత్యంత సురక్షితంగా ఉన్నాయి. సో మీకు ఇబ్బంది ఏం లేదు, అమరావతిలో అన్ని పనులు కూడా యథాతథంగా నడుస్తూనే ఉన్నాయి అని చెప్తున్నారు. కోర్ క్యాపిటల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అన్ని భవనాల మధ్య అక్కడక్కడ నీరు నిలిచిన జాడలు తప్ప మునిగిపోయిన దాఖలాలు కనిపించలేదు. ఇక ఆయన చెప్తుంది ఇంకొక మాట ఏంటనంటే, ఐకానిక్ టవర్స్ అని ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా కడుతుందో, ఐకానిక్ హైకోర్టు, జిఏడి, సెక్రటేరియట్ టవర్ల వద్ద కూడా వర్షపు నీటి ప్రభావం కనిపించలేదు. టవర్ 1, టవర్ 2ల వద్ద గండి పడటంతో పొలాల్లో నుంచి వచ్చే నీరు రాఫ్ట్ ఫౌండేషన్ ని ముంచేసింది. ప్రస్తుతం అక్కడ గండిని పూడ్చి పనులు చేస్తున్నారు. సో ఇబ్బంది ఏం లేదు అని చెప్పనని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్తున్నారు. సిపిఐఎం అనుబంధ పత్రిక అయిన ప్రజాశక్తి ఏం చెప్తుంది అని చెప్పని మనం చూద్దాం. ప్రజాశక్తి ఏం చెప్తుందనంటే, అమరావతి రాజధాని ముంపుకు దూరంగా ఉంటుందని, ప్రమాదం లేదని సిఆర్డీఏ అధికారులు, పాలకులు చెబుతున్నా ఆచరణలో దానికి భిన్నంగా జరుగుతుంది. మంగళవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి బుధవారం అమరావతి పరిధిలోకి కొంతమేర నీరొచ్చి చేరిన గురువారం నాటికి రాజధాని ప్రాంతం చాలా మేరకు ముంపుకు గురైంది. సో బేసిక్గా మన కమ్యూనిస్టులు చెప్పేది ఏంటంటే, నూతనంగా నిర్మిస్తున్న వారి బంగ్లాలను నీరు చుట్టుముట్టింది. సెక్రటేరియట్ కోసం నిర్మిస్తున్న అతిపెద్ద భవనాల పునాదుల్లో నీరు చేరి చెరువును తలపిస్తున్నాయి. బేసిక్గా ఇక్కడ మనం ఒకటి ఆలోచన చేయాలి. సెలెక్టివ్ వీడియోస్ అనేవి రెండు వైపుల నుంచి వచ్చాయి. ఒకటి ఆంధ్రజ్యోతి వాళ్ళైతే నీకు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పనని ఒక విధంగా వీడియో తీస్తే, ఇటు సాక్షి వాళ్ళు కూడా అమరావతి మునిగిపోయింది అని చెప్పడానికి ఇంకొక వీడియో కూడా తీసుకొచ్చారు. అమరావతి ప్రాంతంలో వరద ముప్పు ఉంది అని చెప్పనని ప్రభుత్వం ఎప్పటి నుంచో అంగీకరిస్తూ వస్తుంది. ఆ వరద ముప్పును తగ్గించడానికి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మేము బ్యారేజీలు కడుతున్నాము, దానికి తగ్గట్టు ఆ ఫ్లడ్ వాటర్ అంతా పోయేటట్టు మేము ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకుంటున్నాం అని చెప్తుంది. ఒక సగటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఎక్కడో 2 బిల్డింగులు 3 బిల్డింగులు కడితే అయిపోయే రాజధానికి, బేసిక్గా రాజధాని అంటే ఒక సెక్రటేరియట్, అసెంబ్లీ, మంత్రుల భవనాలు, హెచ్ఓడి కార్యాలయాలు, దాంతోపాటు కోర్టుకు సంబంధించిన ఏవైతే అనుబంధ సంస్థలు ని కలిపి ఏర్పాటు చేసుకోవడమే రాజధాని. ఆ రాజధాని అనువుగా ఉండే ప్రదేశంలో కట్టి తక్కువలో అయిపోగొట్టుకోవాల్సింది అసలు ఒక నగరం మొత్తాన్ని నిర్మించేసేసి ఆ నగరంలో లోటు ఉంది,
ఇబ్బందులు ఉన్నాయని చెప్పనని పర్యావరణవేత్తలు నిపుణులు చెబుతున్నా కూడా వీళ్ళందరికీ జగన్ ఫండింగ్ వస్తుంది అని చెప్పి చేయటం మూలంగా ప్రభుత్వం అమరావతి కన్స్ట్రక్షన్ అనే ఒక దాంట్లో ఆత్మరక్షణలో పడిపోతుంది. తెలియకుండా మిగతా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని అదేదో జరిగిపోతుంది, అక్కడ అద్భుతాలు, మొత్తం డబ్బులన్నీ అమరావతిలోనే పెట్టేస్తున్నాడు, అంత ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఏదో పెద్ద ప్రపంచ నగరం నిర్మిస్తున్నాడు కాబట్టి అంత ఇన్సెక్యూర్గా ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించిన వర్గాలు అన్న బ్యాడ్ సంకేతం కనుక ప్రజల్లోకి కనుక వెళ్తే అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు 3 ఎన్నికలు ఆంధ్ర రాష్ట్రం విభజించిన తర్వాత జరిగితే 2014లో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ఉంటే ఇబ్బంది లేకుండా రాష్ట్రం ముందుకెళ్తుంది అని అనుకుంటే 2019లో జగన్కి ఒక అవకాశం ఇవ్వాలన్న వేవ్ మీద నడిచింది. 2024కి వచ్చేసరికి జగన్ని దింపాలి అన్న వేవ్ మళ్ళీ వచ్చింది. అంతే తప్పితే విశాఖపట్నం రాజధాని, అమరావతి రాజధాని అని చెప్పినని ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ రెఫరెండం తీసుకోలేదు. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగితే మటుకు దీన్ని ఒక అంశం కింద ప్రభుత్వాలు ప్రతిపక్షాలు మార్చగలిగితే ఖచ్చితంగా దీని మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇక దాంతోపాటు దీంట్లో ఏం జరిగింది ఏంటి అన్నది నిజానిజాలు ప్రభుత్వమే సిఆర్డిఏ వాళ్ళ ద్వారా ఒక శ్వేతపత్రం కనుక రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అమరావతి నిర్మాణం కోసం కొన్ని వేల కోట్ల లోన్లు తెచ్చి ఆ లోన్ల మీద ఇంట్రెస్ట్తో సహా ప్రతిదీ రాయలసీమ వాడిని, ఉత్తరాంధ్ర వాడిని అందరినీ కట్టిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇది అందరి రాజధాని అన్న ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. సో ఇలా ఎవరి వాదన వాళ్ళు, ఎవరి పార్టీ వాదన వాళ్ళు చేసుకునే బదులు ప్రభుత్వమే అధికారికంగా ఒక నివేదిక అన్నది విడుదల చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మేము ఉన్నాము. మీరేమనుకుంటున్నారు దీని మీద అని చెప్పినాను కామెంట్ సెక్షన్లో చెప్పండి. ధన్యవాదాలు.